గోధుమ రవ్వతో చేసిన కిచిడి చేసి చూపించబోతున్నానండి. చూడండి ఎంత బాగుందో. గోధుమ రవ్వ పెసరపప్పుతో, నేను ఎర్ర గోధుమ రవ్వ పెసరపప్పుతో ఈ కిచిడి చేస్తున్నానండి. ఇది లంచ్కి, డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి, దేనికైనా కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అలాంటి కిచిడి ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను. ఈరోజు నా లంచ్ ఇదేనండి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మీకు నేను ఒక చక్కటి కిచిడి చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే ఎర్ర గోధుమ రవ్వతో చేసిన కిచిడి. నేను ఈరోజు రవ్వతో ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్య చాలామంది డైటింగ్ అంటున్నారండి. అలాగే ఈ డయాబెటీస్ కూడా చాలా ఎక్కువ మందికి వస్తుందన్నమాట. వాళ్ళు మనం రైస్ కన్నా కూడా ఈ ఎర్ర గోధుమ రవ్వ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందువల్ల నేను ఈ ఎర్ర గోధుమ రవ్వతో ఈరోజు మీకు నేను కిచిడి చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. మన బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా కూడా చాలా దానికోసం నేను ఒక కప్పు ఇలా గోధుమ రవ్వ తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు పెసరపప్పు జస్ట్ ఊరికి కడిగి నానబెట్టానంతే, ఎక్కువ నానాల్సిన పని ఏం లేదు. ఇలా ఇదొక కప్పు క్వాంటిటీ తీసుకున్నాను. అది మీ ఇష్టం. ఈ రేషియో మీరు 2 కప్పులు తీసుకోవచ్చు, ఇది 1 కప్పు తీసుకోవచ్చు, లేదా ఇందులో కొంచెమే తీసుకోవచ్చు. అది మన ఇష్టం. కానీ ఇలా అయితే బాగుంటుందని నేను ఇదొక కప్పు, అదొక కప్పు తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ రెండింటిని కుక్కర్లో వేసుకుని, దీనికి ఇవి 2 కప్పులు కదండి, 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. మనం 5 కప్పుల వాటర్ పోసుకుని కొంచెం మిరియాలు వేసి ఫస్ట్ దీన్ని మెత్తగా ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. కిచిడి అనేది నెయ్యితోనే చేయాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. వేసి ఈ గోధుమ రవ్వని ఒక్క 2 నిమిషాలు జస్ట్ అలా ఫ్రై చేస్తానండి, ఎక్కువ కాదు, కొంచెం కొద్దిగా, అంటే కమ్మగా ఉంటుంది. ఇది మన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా కానీ తినొచ్చండి. ఫుల్ మీల్స్ అనమాట మనకి. ఇది ఇంకా వేరేది ఏమీ అవసరం ఉండదు. అంత బాగుంటుంది. చక్కగా మెత్తగా ఉడికించుకుంటాం కాబట్టి చాలా తొందరగా కూడా మనకి అరిగిపోతుంది అనమాట. మనం లంచ్ బాక్స్లోనే పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు. అలాంటి కిచిడి చేస్తున్నాను. ఇది నేతిలో వేస్తున్న మంచి కమ్మటి వాసన వస్తుందండి. ఆ సువాసన చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కొంచెం ఒక 2 నిమిషాలు వేగిపోయిన తర్వాత పెసరపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం కడిగేసి పెట్టుకున్న కానీ ఆ పెసరపప్పు వేసేసి కాసిని మిరియాలని, ఈ మాత్రం మిరియాలు వేసేసుకోవాలి. ఒకసారి దీన్ని కలిపేసుకుని మనం, అంటే ఆ నెయ్యి ఫ్లేవరు ఈ పెసరపప్పు కూడా పడుతుందన్నమాట. అందుకని ఒక్క 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసేసి, ఇప్పుడు 5 కప్పుల వాటర్ దీంట్లో మనం పోసుకుందాం. ఈ కప్పు కొలతో 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 5 కప్పుల వాటర్ పోస్తానండి. ఇప్పుడు ఇలా వాటర్ పోసేసి దీన్ని ఒకసారి కలిపేసి కొంచెం దీనికి సరిపడగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకుని ఒక్క 4-5 విజిల్స్ రావాలండి. బాగా కిచిడీలను ఎప్పుడు మెత్తగా ఉడకాలండి. పలుకుల్లో ఉంటే కనుక బాగుండదు. అది మెత్తగా అది బాగా ఉడకాలన్నమాట. అందుకని ఒక 5 విజిల్స్ రానిద్దాము. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్, ఇలాంటివి చేసేసుకున్నాను కూడా మనకి కూరలు వండుకునే టైం లేనప్పుడు కూడా మనకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఇలాంటివి చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దామండి. ఒక 5 విజిల్స్ వచ్చేందుకు. ఇది ఇప్పుడు చక్కగా ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం నేతితో పోపు వేసుకుందాము. చూసారా, ఇలా మెత్తగా ఉడుకోవాలి. కావాలి ఇంకా కొంచెం జారుగా కావాలి అనుకుంటే కనుక కొంచెం నీళ్లు మరిగించి మనం దీంట్లో మామూలు చన్నీళ్ళు దీంట్లో పోసేయకూడదండి. కొంచెం నీళ్లు మరిగించి పోసుకుంటే కొంచెం మనకి జారుగా వస్తుంది. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీనికి మనం జీడిపప్పు,
మినపప్పు, ఆవాలు, జీలకర్రతో నేతిపప్పు వేసుకుందాం. ఇప్పుడు బండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి. దీనికి ఖచ్చితంగా మనం ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే ఈ కిచిడీలు అంత టేస్ట్గా ఉంటాయండి. నేను ఒక 4 స్పూన్లు నెయ్యి వేసిన. ఆల్రెడీ కొంచెం నెయ్యి మనం ముందర వేసాం కదా, అది ఉడికేటప్పుడు 4 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడైందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మిరియాల పొడి ఇలా కొంచెం మిరియాలు అందులో వేసాను. కొద్దిగా ఇలా క్రష్ చేసి కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. ఆ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు, మినప్పప్పు, జీడిపప్పు అండి, జీడిపప్పు, జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ వేగిన ఈ పోపుని ఇలా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి మనం కలిపేసుకున్నాం. చూడండి, నెయ్యి వేసాము, చక్కగా గోధుమ రవ్వ, పెసరపప్పు అన్నీ కూడా హెల్త్కు మంచివండి. మన ఈ వెయిట్ లాస్ వాళ్ళు కానీ, షుగర్ వాళ్ళు కానీ, ఎవరికైనా మనకైనా సరే ఎవరికైనా సరే చాలా చక్కటి కిచిడి అండి ఇది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనికైనా సరే దీన్ని మనం చక్కగా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. దీన్ని బౌల్లోకి మనం తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా చక్కటి రవ్వతో చేసిన కిచిడి అండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కొంచెం ఒక స్పూన్ నెయ్యి ఇలా వేసేసుకుని మనం తిన్నామంటే రుచి అమోఘంగా ఉంటుందండి. అలాంటి ఈ రవ్వ కిచిడి